శ్రీశైలం ఓ మహాశైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాలకు నిలయమైన తీర్థం. దక్షిణ కాశీగా భక్తులు భావించే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీగిరి పైన కొలువుదీరిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి భక్తులకు కోరిన వరాలనిచ్చే ఆది దంపతులుగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ప్రతి పూజకు, స్వామి అమ్మవార్లకు సేవలకు ఓ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారి వార్షిక కుంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆలయ ఆచార సంప్రదాయం ప్రకారం కుంభాభిషేకానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ కుంభోత్సవ వేడుక ప్రారంభం కానుండగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారు కొలువైన ముఖ మండపం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ప్రతి ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేల నిమ్మకాయలు, కొబ్బరికాయలు, వందల సంఖ్యలో గుమ్మడికాయలు అమ్మవారికి సాత్విక బలిగా సమర్పిస్తారు. అనంతరం అమ్మవారికి అత్యంత ఇష్టమైన పసుపు కుంకుమలను కేజీల కొద్దీ రాసులుగా పోసి అమ్మవారి ఉగ్రరూపం ఉపసంహారం కోసం ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అర్చకులు. ప్రతి ఏడాది కూడా బ్రహ్మరాంబికాదేవికి ఈ సాత్విక బలి ఇవ్వటం సంప్రదాయంగా వస్తోంది. అమ్మవారికి వార్షిక కుంభోత్సవాన్ని నిర్వహించే సమయంలో ఆమె ఉగ్రరూపం స్వామివారిపైన పడకుండా స్వామివారి ప్రధాన ఆలయ ద్వారాలన్నీ మూసివేయడంతో పాటు స్వామివారి జ్యోతిర్లింగాన్ని పెరుగన్నం, సొంఠి, జీలకర్ర, ఉల్లిపాయలు, భక్ష్యాలతో స్వామివారిని పూర్తిగా కప్పి ఉంచుతారు. వార్షిక కుంభోత్సవ సమయంలో ఆలయంలో విధులు నిర్వహించే ఓ పురుష వ్యక్తి స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతి ఇస్తారు. కుంభహారతి ఇచ్చే ఉద్యోగి సుమారు మండలం రోజులు ముందు నుంచి అత్యంత నియమనిష్టలతో దీక్ష చేస్తారు. మద్య మాంసాలు తీసుకోకపోవడం, నేలపై నిద్రించడం, సతితో శారీరకంగా కలవకపోవడం లాంటి అత్యంత కఠినమైన నియమాలతో అమ్మవారి కుంభహారతిలో పాల్గొంటారు. ఉదయం శాఖలతో సాత్విక బలి ముగియగానే సాయంత్రం అన్నాన్ని రాసులుగా పోసి వేద మంత్రాల మధ్య కుంభహారతిని ఇస్తారు. కుంభహారతి అనంతరం అమ్మవారి చూపు ముందుగా రాశిగా పోసి కుంభం మీద, తర్వాత శ్రీచక్రం వెనుక స్త్రీ వేషధారణలో హారతి ఇచ్చే వ్యక్తి పైన పడుతుంది. ఆ ఘట్టం ముగియగానే అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులందరికీ అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ వార్షిక కుంభోత్సవాన్ని కన్నులారా వీక్షించాలని ప్రతి భక్తుడు ఆరాటపడతాడు. అమ్మవారి వార్షిక కుంభోత్సవం సాత్విక బలి కార్యక్రమంలో అత్యధికంగా స్థానికులు పాల్గొనడం ఆనవాయితీ. గతంలో కుంభోత్సవ సమయంలో జంతు బలులు, పక్షి బలులు భారీగా జరిగేవి. అయితే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం వాటిని నిషేధించడంతో ముందు రోజు నుంచి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ప్రత్యేకమైన పోలీసు, దేవస్థాన సెక్యూరిటీ బలగాలతో బలులు జరగకుండా రాత్రి పగలు పహారా కాస్తారు. ఈ సమయంలో ఆలయంలోనే ఆర్జిత సేవలని అధికారులు రద్దు చేశారు. ఎంతో శాస్త్రోక్తంగా జరిగే ఈ వేడుకకు సాయంత్రం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతినిస్తారు.